హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ యష్మి గౌడ ఎందుకు ఎలిమినేట్ అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీంతో గొడవల కారణంగానే తను ఎలిమినేట్ అయిందని మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఫస్ట్ తనతో ఫ్రెండ్షిప్ చేసింది అనమాట. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చిందో సో నిఖిల్ ని కొంచెం దూరం పెట్టు అని చెప్పడం, తర్వాత నిఖిల్ వాళ్ళ మమ్మీ యష్మిని దూరం పెట్టని చెప్పడం, అంటే యష్మి అనలేదు వై అని అన్నది. సో ఇద్దరు దూరం పెట్టుకున్నారు, ఇద్దరిని తిట్టుకున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే యష్మి కన్నా నిఖిల్ ఫ్యాన్స్ చాలా మంది ఉండడం వల్ల నిఖిల్ దెబ్బ పడిపోయింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో నిఖిల్, ప్రేరణ, నబిల్, యష్మి అండ్ పృథ్వీ ఈ వారం ఓటింగ్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో లాస్ట్ లో పృథ్వీ గారు ఉంటారు. సో ఈ రోజు ఎలిమినేట్ అయిన కంటెస్ట్ లో పృథ్వీ అండ్ యష్మి అవుతుంది అనమాట. ఎందుకంటే కంటెంట్ అయితే పృథ్వీతో పోల్చుకుంటే చాలా తక్కువనే ఇస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా తను లిస్ట్ లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఓటింగ్ లో అయినా కొంచెం ముందులు ఉన్నది, కానీ మన కంటెంట్ వైజ్ గా చూసుకుంటే పృథ్వీ కన్నా యష్మి బ్యాక్ బిచ్చింది తప్ప ఈ మధ్య ఏం లేదని చెప్పుకోవచ్చు. అందువల్లనే ఈ వారం తను ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్ కామెంట్. సైనింగ్ ఆఫ్ నారాజు రివ్యూస్.